అయితే మీరు ఒక బిజీగా ఉన్న రోడ్ పైన ఒక చిన్న పాన్ డబ్బా కానీ ఒక చిన్న టీ కొట్టు కానీ పెట్టుకున్నట్టు ఊహించుకోండి. ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరు మీ షాప్ ముందు ఆగి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటే ఆ ఏరియా మీద మీకు ఎంత గ్రిప్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ పర్మిషన్ లేకుండా ఎవరు ముందుకు వెళ్ళే ఛాన్స్ లేకపోతే మీరు ఆ ఏరియాకి అసలైన కింగ్ మేకర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న రూటే గ్లోబల్ మ్యాప్లో స్టేట్ ఆఫ్ మలాకా. ఈ చిన్న రూట్ వల్ల ఇండియా గ్లోబల్ ట్రేడ్ని ఎలా కంట్రోల్ చేయగలదో ఇప్పుడు మనం చూద్దాం. మలేషియా ఇండోనేషియా మధ్యలో ఉండే ఈ నారో సీ రూట్ గ్లోబల్ ట్రేడ్కి ఒక హార్ట్ బీట్ లాగా. ఇది ఇండియన్ ఓషన్ని అండ్ పెసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. చైనా, జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్కి వెళ్ళే కార్గో షిప్స్ అన్ని ఈ చిన్న రూట్ నుంచే వెళ్ళాలి. గ్లోబల్ లెవెల్లో జరిగే 25% ట్రేడ్ అండ్ 35% ఆయిల్ ట్రేడ్ ఈ రూట్ నుంచే జరుగుతుంది. ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఈ రూట్ బ్లాక్ అయితే వరల్డ్ మొత్తం ప్రైజెస్ పెరగడమే కాదు, ఫ్యూయల్ సప్లై కూడా ఆగిపోతుంది. దీనినే గ్లోబల్ పాలిటిక్స్లో మలాకా డైలేమా అని కూడా అంటారు. చైనా అయితే దాని 60% ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం ఇదే రూట్ వాడుతుంది. అంటే ఈ గేట్ దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళు చైనా ఎకానమీని కంట్రోల్ చేయగలరు. మన స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ నుండి స్ట్రేట్ ఆఫ్ మలాకా కేవలం 40 నాటికల్ మైల్స్ మాత్రమే, అంటే 74 కిలోమీటర్స్ అన్నట్టు. అక్కడ కూర్చొని ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు అని మొత్తం మానిటర్ చేయొచ్చు. ఈ అడ్వాంటేజ్ని బేస్ చేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ 81,000 crore రూపీస్తో ఒక మెగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది. దానినే గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటారు. ఇందులో ఒక మెయిన్ కాంపోనెంట్ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్, అంటే ఒక మెగా పోర్ట్ అన్నమాట. ప్రజెంట్ ఇండియన్ షిప్స్ కూడా సింగపూర్ లేదా కొలంబో వెళ్ళి అక్కడ లోడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఈ పోర్ట్ వస్తే ఇండియా ఒక మ్యారిటైమ్ హబ్ గా మారుతుంది. మ్యారిటైమ్ హబ్ అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే సీ రూట్ లో ఒక మెయిన్ జంక్షన్ అన్నమాట. ఇప్పుడు మనకు బిజీ రూట్స్ లో ఒక బిగ్ బస్ స్టాండ్ కానీ లేదా రైల్వే జంక్షన్ కానీ ఎలా ఉంటాయో, ఇంటర్నేషనల్ సీ రూట్ లో షిప్స్ ఆగడానికి కానీ లోడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఉన్న మెయిన్ సెంటర్నే మ్యారిటైమ్ హబ్ అంటారు. ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ హబ్ కి సింగపూర్. డైలీ అక్కడ యావరేజ్ గా 350 to 400 పెద్ద షిప్లు ఆగుతాయి. అంటే ప్రతి 4 to 5 minutes కి ఒక పెద్ద షిప్ వస్తుంది అన్నమాట. ఇయర్లీ 1.3 lakhs షిప్స్ వాళ్ళ పోర్ట్ ని యూజ్ చేస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, ప్రతి షిప్ నుండి వాళ్ళ పోర్ట్ కి ఎంత రెవెన్యూ వస్తుందో. అదే బిజినెస్ ని ఇప్పుడు ఇండియా గ్రాప్ చేయాలని ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేస్తుంది. దీంతో పాటు అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు. ఇది కేవలం ప్యాసింజర్స్ కోసమే కాదు, డ్యూయల్ యూస్ ఎయిర్పోర్ట్, అంటే అవసరం ఉన్నప్పుడు అక్కడ నుండి మిలిటరీ జెట్స్ కూడా ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఒక మోడర్న్ టౌన్షిప్, సోలార్ గ్యాస్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ కూడా కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియాకి చాలా సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఆ రూట్ నుండి వెళ్ళే ప్రతి ఫారెన్ షిప్ ని మనం ట్రాక్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ ఎకనామిక్ గ్రోత్. ఫారెన్ పోర్ట్స్ పై డిపెండ్ అవ్వడం తగ్గి మనకు భారీ రెవెన్యూ జనరేట్ అవుతుంది. థర్డ్ పాయింట్ గ్లోబల్ పాలిటిక్స్. ఇండియన్ ఓషన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేయడానికి ఇది ఒక అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేట్ ఆఫ్ హార్మోస్ ఎంత కీయో, స్ట్రేట్ ఆఫ్ మలాకా కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్తో ఇండియా కేవలం ఒక టెరిటరీని డెవలప్ చేయట్లేదు, గ్లోబల్ పాలిటిక్స్లో తన స్టేటస్ని మార్చుతుంది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఇండియాస్ మ్యారిటైమ్ డ్రీమ్. ఈ పోర్ట్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అవుతే గ్లోబల్ ట్రేడ్లో ఇండియా రేంజ్ మారిపోతుంది. జై హింద్.